అలాగే పంచమ స్థానంలో రాహు ఉండడం వలన అనేక మంది ధనం మూలం ఇదని జగత్తు. అంటే ధనం మీ దగ్గర ఉన్నంత వరకు చుట్టూ నీ వాళ్ళు ఉంటారు. ఒక్కసారి మీ దగ్గర డబ్బులు లేవా, నీ పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా నీవారు కాదు అన్నట్టుగా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ధనాన్ని పొదుపుగా ఖర్చు పెట్టి మానవ ప్రయత్నం చేయండి. సప్తమ స్థానంలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో ఉండడం వలన ఆధ్యాత్మిక యాత్రలు చేయాలని మీ కోరిక ఉంటుంది. కాకపోతే దానిని వీలైనంత వరకు భక్తి మార్గంలో ప్రయాణం చేయగలిగితే మంచి కాలము. అష్టమంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన, కుజదోషం కావడం వలన దూర వాయు జల ప్రయాణాలు, అనేక రకాల ఇబ్బందులు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక వీలైనంత వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ మనసు ఏదైతే చెప్తే దాన్ని మీరు పాటించగలిగినట్లయితే ఆరోగ్య సమస్యలను, ధనపరమైన